హాయ్! నేను మీ హోస్ట్ సౌమ్య. పిల్లల్లో మనం కామన్‌గా డెంగ్యూ డిసీజ్‌ని ఎక్కువ చూస్తాం. యాక్చువల్లీ డెంగ్యూ కామన్ డిసీజే అయినప్పటికీ కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ప్రాపర్‌గా గైడ్‌లైన్స్ ఫాలో అవ్వకపోయినా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోయినా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్‌కి అది కాజ్ అవుతుంది అని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే అసలు పిల్లల్లో డెంగ్యూని మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము? లేదా డెంగ్యూ బారిన పడిన పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎప్పుడు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది? వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ప్రస్తుతం ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ డాక్టర్ శ్రీరంగ గారు. ఈయన పీడియాట్రిక్ అండ్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ అనమాట. సో, ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. మరిన్ని డీటెయిల్స్ ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, యాక్చువల్లీ డెంగ్యూ ఈజ్ ఎ కామన్ డిసీజ్. మనందరికీ తెలుసు. చాలా కేసెస్‌ని కూడా మీరు కూడా మేబీ చూసుండొచ్చు. అవును. బట్ డెంగ్యూ ఎప్పుడు సివియర్‌గా ఉంటది పిల్లల్లో? సో, పిల్లల్లో డెంగ్యూ సివియారిటీ అనేది ఒక మనిషి జీవితంలో 4 సార్లు డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, ఫస్ట్ టైం వచ్చినప్పుడు యూజువల్‌గా నార్మల్ సివియారిటీతో వెళ్ళిపోతుందండి. సెకండ్ టైం వచ్చినప్పుడు సివియారిటీ పెరుగుతుంది. అలా ఫోర్త్ టైం వచ్చినప్పుడు బతకడానికి సర్వైవ్ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో, ఈ విధంగా ఓకే. డెంగ్యూ అనేది బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేసి మనలో సివియారిటీని పెంచుతుందండి. హ్మ్. అదేవిధంగా పిల్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ 1 ఇయర్ ఇన్ఫాంటైల్స్ డెంగ్యూస్ అంటారు. ఇలాంటి పిల్లల్లో చాలా సివియర్‌గా ఉంటుంది డెంగ్యూ అనేది. ఓకే. ద సేమ్ టైం మనకి అడోలసెంట్ ఏజ్ గ్రూప్‌లో కూడా డెంగ్యూ అనేది సివియర్‌గానే ఉంటుందండి. హ్మ్. డెంగ్యూ మా అందరికీ తెలిసింది దోమలు కుట్టడం వలనలో, లేకపోతే మన చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వలన వస్తది అని చెప్పి. సో, దీన్ని మనం ఎంత ప్రివెంట్ చేద్దాము అన్నా దోమల్ని మనం ప్రివెంట్ చేయలేము. లేదు అనుకుంటే జస్ట్ మనం మన పరిసరాలను మాత్రమే శుభ్రంగా ఉంచుకోగలుగుతాం. కానీ పిల్లలు చాలా వరకు స్కూళ్ళకెళ్తారు, లేకపోతే ఇంకొక ప్లేసెస్‌కి వెళ్తారు. సో, అసలు కామన్‌గా డెంగ్యూ బారిన ఎలా పడతారంటారు? సో, డెంగ్యూ అనేది ఎడిస్ ఈజిప్టి అనే మస్కిటో బైట్ వలన వస్తుంది. అది అందరికీ హ్మ్. తెలిసిందే. సో, మనకి ఎడిస్ ఈజిప్టిని ప్రివెంట్ చేయాలి అంటే ఇది డే టైమ్‌లో ఉండే దోమ అండి. సో, మనకి అన్నెసెసరీగా డే టైమ్‌లో బయటికి వెళ్ళకుండా ఓకే. ప్రివెంటబుల్ టైమ్స్‌లో మనం ప్రివెంట్ చేయడం అదొకటి హ్మ్. ఫస్ట్ టైం. సెకండ్ అనేది ఆ దోమలు పెరగకుండా ఎన్విరాన్మెంట్‌ని మనం ఇచ్చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మనకి కంప్లీట్‌గా ఫిల్డ్ చాంబర్స్ గానీ, ఫిల్డ్ టబ్స్ గానీ, ఇలాంటివి ఏమన్నా టైర్స్ గానీ ఉన్నాయంటే దాంట్లో డెంగ్యూ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటివి ఏమైనా ప్లేసెస్ ఉంటే మనం దాన్ని ప్రివెంట్ చేయాలండి. ఓకే. ఇవన్నీ మున్సిపాలిటీ రెస్పెక్టే కాకుండా ప్రతి హ్యూమన్‌గా మనం ఇంట్లో గూడా ఇది తీసుకోవాలి. దాంతో హ్మ్. పాటు మనం మస్కిటో రిపెల్లెంట్స్ ఏమైనా బయటికెళ్ళినా, లేకపోతే ఫుల్ స్లీవ్స్ డ్రెసెస్ వేసుకోవడం గానీ, దాంతో పాటు మన మస్కిటో నెట్స్ ఇంట్లో ఉండవు అన్నప్పుడు వాడడం గానీ, అట్ ద సేమ్ టైమ్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి డెంగ్యూ రిస్క్ అనేది ఎక్కువుంటుందండి. ఈ విధంగా మనం డెంగ్యూ గురించి ఓకే. మాట్లాడుకోవచ్చు. సో, యాక్చువల్లీ డెంగ్యూ అనేది ఒక సింప్టమ్స్ జస్ట్ ఫీవర్ మాకందరికీ తెలిసింది. కానీ కొన్ని సార్లు డెంగ్యూ వలన పిల్లల్లో ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటది అని విన్నాం. సో, ఇది ఎంతవరకు వాస్తవం? చాలా వాస్తవం అండి. ఎందుకంటే డెంగ్యూలో ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది మనం చాలా కామన్‌గా చూస్తుంటాం. ఎవరిలో హ్మ్. అంటే మిస్‌మేనేజ్డ్ డెంగ్యూస్ అంటారు. మిస్‌మేనేజ్డ్ అంటే వాళ్ళు ఫస్ట్ డే ఫీవర్ వచ్చి నుంచి ఇనీషియల్ 3 డేస్ ఫీవర్‌గానే ఉంటుందండి. హ్మ్. 4థ్ టు 7థ్ డే అనేది క్రిటికల్ ఫేజ్ అంటారు. ఆ టైంలో ఎక్కువ కాంప్లికేషన్స్ అవుతుంటాయి. రికవరీ ఫేజ్‌లో కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రిటికల్ ఫేజ్‌లో ఎవరికైతే బాగోలేదో అవుతుంది. హ్మ్. సో, యూజువల్‌గా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కెళ్ళే డెంగ్యూలు ఎలాంటివంటే ఫస్ట్ 3 డేస్‌లో వాళ్ళు అన్నెసెసరీగా మెడికేషన్స్ తీసుకొని బయట లేకపోతే మెడికల్ షాప్‌లో డైరెక్ట్‌గా వెళ్లి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లు తర్వాత క్రిటికల్ ఫేజ్‌లో పడుతుంటాయి. సో, ఓహో! అలాంటివి గానీ లేకపోతే మిస్‌మేనేజ్డ్ అంటే ఇనీషియల్‌గా ఫస్ట్ 3 డేస్ వరకు ఇంట్లో మేనేజ్ చేయొచ్చు డెంగ్యూని. హ్మ్. బాగా హైడ్రేషన్‌తో ఉంటూ ఏ జ్వరంలో అయినా పిల్లలు మంచిగా హైడ్రేషన్ చేస్తే చాలా వరకు కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయగలమండి. ఓకే. అలానే డెంగ్యూలో గూడా మనం మంచిగా ఓఆర్ఎస్ గానీ, కొబ్బరి నీళ్ళు గానీ, లేకపోతే మజ్జిగ గానీ, ఇలాంటివి ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూ మనం ఇనీషియల్ 3 డేస్ మేనేజ్ చేసి, హ్మ్. ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే అనేది ఈ టైంకి మనం హాస్పిటల్‌లో అవసరమైతే డాక్టర్ సలహా ప్రకారం అడ్మిట్ అయ్యి, హ్మ్. ఆ టైంలో మనకి ఎప్పుడైతే బీపీస్ పడతాయో, హ్మ్. బ్లడ్ ప్రెషర్స్ తగ్గుతాయో, హ్మ్. ఇదే సమయంలో మనకి ఆర్గాన్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేవి గంటకి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. సో, ఓహో! ఆ టైంలో కరెక్ట్ ప్లేస్‌లో అడ్మిట్ అవ్వడం వల్ల మనం ఇలాంటి కాంప్లికేషన్స్ 100కి 99 మంది ప్రివెంట్ చేయొచ్చండి. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను డెంగ్యూ ట్రీట్ చేస్తున్నాను. ఇలాంటి హ్మ్. సిక్ కేసులని ఎస్పెషల్లీ రిఫరల్ కేసులను గానీ, టెర్షియరీ కేర్ సెంటర్‌లో హార్డ్‌లీ ఒక్క డెత్ కూడా అవ్వలేదండి. అంటే మనం కరెక్ట్ ప్లేస్‌లో కరెక్ట్ టైంకి మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్ గానీ, లేకపోతే యూజువల్‌గా డెంగ్యూ అనేసరికి మనకి అపోహ ఏంటంటే ప్లేట్‌లెట్స్ ఇవ్వడం అండి. యాహ్! ప్లేట్‌లెట్స్ తగ్గితే ప్లేట్‌లెట్స్ ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి
అపాయాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లెట్స్ తగ్గాయి అనుకోండి, ఆ టైంలో మనం ప్లేట్లెట్స్ ఇస్తే ఆల్రెడీ వాడికి కోయాగ్లోపతిలో ఉండడం వల్ల ఆ ప్లేట్లెట్స్ అనేవి క్లాట్ ఫామ్ అయిపోయి స్మాల్ ఆర్గాన్స్లోకి వెళ్ళి అవి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం ఫస్ట్ ఆ క్లాటింగ్ ఆర్ఎల్స్ కోయాగ్లోపతిని మనం ట్రీట్ చేస్తూ ప్లేట్లెట్స్ అవసరమైతే ఇవ్వాలి, అంతేగాని ఓన్లీ ప్లేట్లెట్స్ అనేది ఇస్తుంటారు. ఇలా ఇవ్వడం వల్ల కానీ సో అదర్వైజ్ మిగిలిన ఎటువంటి కాంప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రేనల్ ఫెయిల్యూర్లో కానీ లివర్ ఫెయిల్యూర్లో కానీ వెళ్ళినప్పుడు ఇనీషియల్గా ఎర్లీగానే డిటెక్ట్ చేసి వాటిని ట్రీట్ చేయడం వల్ల మనం అపాయం నుంచి బయటపడవచ్చు. ఫీవర్ వచ్చింది అంటే ఏ పేరెంట్ కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, బికాస్ మనకి సీజనల్ ఫీవర్స్ ఉంటాయి లేదా నార్మల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా. సో కానీ ఇది పర్టికులర్గా డెంగ్యూకి సంబంధించింది, డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనడానికి మనకి సింటమ్స్ ఏమైనా కనిపిస్తాయా? ఉంటాయండి. డెంగ్యూలో ఇది ఒక వైరల్ జ్వరం అండి. డెంగ్యూ అనేది కూడా దీంట్లో కూడా ఎనీ వైరల్ జ్వరం లాగానే జ్వరం అనేది చాలా సీరియస్గా ఉంటుందండి. మామూలు వైరల్ జ్వరాల్లో కొంచెం లైట్గా పారాసిటమాల్ వేస్తే తగ్గుతుంది, కానీ డెంగ్యూలో ఫస్ట్ 3 రోజులు ఎన్నిసార్లు పారాసిటమాల్ వేసినా వెంటనే జ్వరం వస్తూ ఉంటుంది. మళ్ళీ చైల్డ్ కూడా చాలా సిక్గా ఉంటాడు. స్పెషల్గా దీనిలో సిమ్టమ్ ఏంటంటే కళ్ళ వెనక నొప్పులు రావడం కానీ, బాడీ చాలా సివియర్ పెయిన్స్ ఉంటుంటాయండి. అండ్ వార్నింగ్ సైన్స్ అంటారు. ఈ వార్నింగ్ సైన్స్ వస్తే మస్ట్గా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. ఏంటంటే పెర్సిస్టెంట్ వామిటింగ్స్, గంటలో 6 నుంచి 10 అయిపోవడం, వామిటింగ్స్ అయిపోవడం కానీ, సిక్లు కనిపించడం కానీ, డల్గా లెథార్జిక్గా ఉండడం కానీ, లేకపోతే బ్లడ్ స్పాట్స్ మనం బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ, మోషన్లో నల్లగా రావడం కానీ, లేకపోతే యూరిన్లో బ్లీడింగ్ అవ్వడం కానీ, ఒంటి మీద ఎక్కడైనా ఎర్ర మచ్చలు రావడం కానీ, ఇలాంటివన్నీ డెంగ్యూ సిమ్టమ్స్ అండి. ఓకే. సో డెంగ్యూ ఒకవేళ మీరు చెప్పినట్టు విధంగానే సివియర్ స్టేజ్కి వచ్చింది అంటే మల్టీ ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి అంటున్నారు. బట్ మల్టీ ఆర్గన్స్లో కూడా ఫస్ట్ ఏ ఆర్గన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? యూజువల్గా డెంగ్యూలో మనకి ఆర్గాన్ డ్యామేజ్ అనేది లివర్ కానీ కిడ్నీతో కానీ స్టార్ట్ అవుతుంది. ఇంకా సివియర్ డెంగ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ షాక్ సరిగా మేనేజ్ చేయలేకపోయినప్పుడు కానీ హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. కానీ మోస్ట్ కామన్లీ లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్ అవుతుంటాయి. ఓకే. సో దీనికి స్పెసిఫిక్గా మీరు ట్రీట్ చేయగలుగుతారా? అంటే ఇంత సివియర్ స్టేజ్లోకి ఎవరైనా ఒకవేళ కేసెస్ వస్తే, ఏ పిల్లవాళ్ళైనా సరే, సో వాళ్ళని మనం బ్రతికించగలుగుతాము? సో వాళ్ళు ఏ స్టేజ్లో మన దగ్గర ప్రెజెంట్ అయ్యారనే దాన్ని బట్టి ఉంటుందండి. మనకి కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ అనేది మన ముందు వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మన దగ్గరికి కరెక్ట్ టైంలో ప్రిఫర్ చేయగలిసినట్లయితే బతికించగలుగుతాం. లేకపోతే డెంగ్యూ జ్వరంతో డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దానిలోకి వెళ్లకుండా కూడా ప్రివెంట్ చేయగలం. ఓకే. పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ మీరు ఇచ్చేటటువంటి అడ్వైజెస్ ఏంటి అసలు ఈ డెంగ్యూ విషయంలో? కానీ అంటే మల్టీ ఆర్గన్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో యూజువల్గా డెంగ్యూ అనేది చాలా మైల్డ్ కోర్స్ అండి. 90% పిల్లల్లో మనకు డెంగ్యూ అనేది ఎనీ వైరల్ ఇల్నెస్ లాగానే తగ్గిపోతుంది. కానీ మిగిలిన 10% పిల్లల్లో ఒక 5 మంది పిల్లలకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మినిమల్ ట్రీట్మెంట్తో సరిపోతుందండి. మిగిలిన 5 మెంబర్స్కి సివియర్ ట్రీట్మెంట్ కానీ క్రిటికల్ కేర్ సపోర్ట్ కానీ అవసరం అవుతుంది. సో యూజువల్గా మనకి డెంగ్యూలో సిమ్టమ్స్ తెలుసుకొని ఆల్రెడీ చెప్పిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని మనం ఉన్నట్లయితే డెంగ్యూని సకాలంలో గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గుర్తించి మనం దగ్గర వచ్చినట్లయితే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.